today who are sitting in front of us, and my dear students and my dear colleagues. So it's very happiest moment and somewhat saddest moment also to us, because very interested, and I have seen so many students are very interested to listen, and they are always observing everything what is there in the story. And some students now I am going to talk about somewhat education. Education is the only solution to all your problems. You know everybody else. So you don't deviate from your basic or fundamental rule. So first, you are a student, be a student. What is mean by a student? Student means everyday learner. Every second you have to learn what you want. Whatever you want. That's what I request students, don't deviate your path. So coming to the topic of farewell party, so it's somewhat very pain to me to say about final year students or second year students, Ganesh, Srikanth and Srihari and Prashant, and girls, Sana is very sweetest girl. Last year I have seen Lakshmi Devi. She is in front of me, and she is very always ready to listen whatever we teach. That is what they got good marks in their education. I always talk about education. I don't say that keep your all happiness out and always read. No, you have to spend your time whatever the way you want, but don't come out from your basic bad education. And Jeevita is my one of students, and she's a great singer, and I have seen from her intermediate onwards, and she's degree final I think. And so happy to be come after the dash. She's also very one of my students. So I'm so happy about them to stay. కొంచెం తెలుగు ఇంగ్లీష్ వాళ్ళు ఎవరికి అర్థం కాదు నాకు తెలిసి కొద్దిగా, బట్ ఏంటంటే ఇంగ్లీష్ సార్ కాబట్టి కొద్దిగా ఇంగ్లీష్ మాట్లాడాలి తప్పదు. ఇక కమింగ్ టు ద టాపిక్ ఆఫ్ రాజేందర్ సార్ పొరపాట్ల ఎలా ఉంటుందంటే, సార్తో ఎప్పుడు కూడా నాలెడ్జ్, ఎప్పుడు కూడా పిల్లలు యోగక్షేమాలు వాళ్ళు ఏం నేర్చుకుంటున్నారు, ఏంటి వాళ్ళకు ఎడ్యుకేషన్తో పాటు అవుట్ సైడ్ అంటే సమాజంలో వాళ్ళకి ఏం కావాలి, ఒక పోలీస్ స్టేషన్కి వెళ్ళినప్పుడు వాళ్ళు ఏదైనా ప్రాబ్లమ్స్ వస్తే ఎలా డీల్ చేయాలి, గవర్నమెంట్ ఆఫీసర్కి వెళ్ళినప్పుడు ఎలా డీల్ చేయాలి, లేదా ఏదైనా చిన్న ప్రోగ్రామ్స్ వెళ్ళినప్పుడు మనం ఎలా బిహేవియర్ చేయాలి, కాలేజీలో ఉన్నప్పుడు ఎలా ఉండాలి, ఇవన్నీ చాలా క్లీన్గా అబ్జర్వేషన్ చేస్తుంటారు సార్. అండ్ సార్ చాలా ఇంట్రెస్ట్ ఏంటంటే, నేను ఫస్ట్ వచ్చినప్పుడు చెప్పిన ఫ్రెషర్స్ పార్టీలో ఏదో చెప్పిన ఇప్పుడు ఏదో చెప్తున్నా, సార్ ఎనలేని ఎడ్యుకేషన్ అంటే ఎనలేని ప్రేమ, పిల్లలంటే ఆరాధన, ఎప్పుడు కూడా వాళ్ళకి ఏదో ఒకటి నేర్పించాలి, తన వంతు కర్తవ్యంగా ఏ సార్ కొద్దిగా లీవ్ తీసుకున్నా ఆ ప్రేయర్ని టేక్ కేర్ చేసుకుని సార్ చాలా సక్సెస్ఫుల్గా, అసలు మామూలుగా అసలు మార్క్స్ చూస్తేనే దిమ్మదిరిగిపోతుంటుంది వాళ్ళందరికీ. తెలుసు కదా వాళ్ళకి ఎట్లా వచ్చినాయి మార్క్స్ ఈసారి. సో ఈసారి ఇంకా దానికంటే మంచి మార్కులు 100కి 200% మా స్టాఫ్ అందరం కష్టపడి తీసుకొస్తాం. 100% సార్ మా కాలేజీ ఈ సంవత్సరం టౌన్లో కాదు డిస్ట్రిక్ట్ టాపర్లో ఖచ్చితంగా నింపడానికి మా సాయి శక్తిగా ప్రయత్నిస్తూనే ఉంటాం. ఇక సెకండ్ ఇయర్ స్టూడెంట్స్ గురించి, ఫస్ట్ ఇయర్ స్టూడెంట్స్ గురించి మాట్లాడాలంటే, సెకండ్ ఇయర్ స్టూడెంట్స్ నిజంగా నేను చాలా ఈ సంవత్సరం లాస్ట్ ఇయర్ వాళ్ళకి ఒక్క దెబ్బ కొట్టలే వాస్తవానికి. కానీ రిజల్ట్స్ కోసం, నాలెడ్జ్ కోసం కొన్నిసార్లు వాళ్ళని కొద్దిగా అనగాని మాటలు ఏదన్నా చిన్నగా వాళ్ళ కోసమే వాళ్ళకి నొప్పి కలిగించవచ్చు ఆ టైంకి. కానీ మీకు తెలుసు ఒక శిల్పంగా మారాలి అంటే ఎన్నో ఉలిదెబ్బలు తినక తప్పదు. మీరు ఇప్పుడు ఉలిదెబ్బలు తింటున్నారు మెల్లగా. సో మీరు కూడా ఏదో ఒక రోజు శిల్పంగా మారి అందరి చేత ఆరాధించబడతారని కోరుకుంటున్నాను. ఖచ్చితంగా మేమే ఒక చిన్న పొజిషన్లో ఉన్నాం, మీరు మాకంటే టాప్లో ఉండాలి అంతేగా. ఓకేనా? ఉంటారా? ఖచ్చితంగా మీకు ఈ వొకేషనల్ కాలేజ్ అంటేనే స్కిల్స్ ఇస్తుంది బేట. లైఫ్కి ఇప్పుడు కావాల్సింది ఎక్కడ ఏ జాబ్కి వెళ్ళండి, లాంగ్వేజ్ స్కిల్స్, మీ సబ్జెక్ట్ స్కిల్స్ బాగా కష్టపడకుండా కష్టపడుతూ నేర్చుకోగలిగితే, మా గురువులు ముందే మన సదానందన్ సార్ కానీ మన సార్ అందరు కానీ మాకు చాలా అసలు ఒక్క నిమిషం కూడా వేస్ట్ చేసి వాళ్ళు కాదు. ఎగ్జామ్స్ అవన్నీ ఆ టైంలో మమ్మల్ని కొద్దిగా కేర్ చేసినందుకే మేము ఈ రోజు కనీసం ఈ స్టేజ్ పైన ఉండగలుగుతున్నాం. మీరు కూడా అంతకంటే మంచి స్టేజ్లో ఉండాలని సెకండ్ ఇయర్ స్టూడెంట్స్కి బ్లెస్ చేస్తూ, ఫస్ట్ ఇయర్ స్టూడెంట్స్ కూడా నెక్స్ట్
నెగ్లెక్ట్ చేయకుండా ఇంకా బాగా చదవాలని కోరుకుంటూ whatever the opportunity I have received, I spoke it successfully. Thank you for giving this lot of opportunity. Rajendra sir, once again, so happy to be there on the day. Thank you sir. Thank you very much. Thank you sir. ఇంత గొప్ప స్పీచ్ ఇచ్చినందుకు మాకు చెప్పండి సార్ ఒకసారి గట్టిగా ఇరవంటది. నెక్స్ట్ ఇప్పుడు మనకు ఇన్స్టాలో కానీ ఫేస్బుక్లో కానీ రీల్స్ చూస్తుంటాం అన్ని చాలా వరకు. ఎప్పుడైతే డ్యాన్స్ వస్తుందా అది వస్తుందా అని కామెడీ కోసం వెయిట్ చేస్తుంటాం. అప్పుడప్పుడు మనకు వైద్యం అని అవన్నీ వచ్చి అడుగుతుంటారు, ఏంటంటే నాకు మా పాప క్యాన్సర్ వచ్చింది, కొన్ని మాకు సహాయం చేయండి అని ఫోన్ పే నెంబర్ కానీ అవి పెడితే ఒక్క రన్న చూడకుండా అందరు పైన వస్తారు. అలాంటి వాళ్ళకు దయచేసి మనం రూపాయి కానీ 2 రూపాయలు మన సాధనైన వాళ్ళకి ఇవ్వాలని కోరుతున్నాం. ఇప్పుడు మన ఎమ్మెల్యే స్టూడెంట్స్ అందరూ వచ్చి స్కిట్ చేస్తూ దానికి అవగాహన